నువ్వు ప్రార్థన చేసి నన్ను బ్రతికించవచ్చు కదా, నన్ను కూడా బాగు చేయొచ్చు కదా, నువ్వు పాస్టర్ గారు కదయ్యా, నువ్వు కూడా నా కోసం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. నేను ఎన్నైనా పాపాలు చేస్తా, అబద్ధాలు ఆడతా, కానీ నువ్వు మాత్రం నా కోసము ప్రార్థన చేయ. ఆయన అన్న ప్రశ్న ఏంది, నువ్వు క్రీస్తువు, నువ్వు దేవుడివి, నువ్వు పరిశుద్ధుడివి, మేము పాపులము, మమ్మల్ని బాగు చేయరాదు. ఇదేనా డైరెక్ట్ అయిన ప్రార్థన? మీరు కూడా అప్పుడప్పుడు ఇదేగా ప్రార్థన. అయ్యా ఒప్పుకోవట్లే, ఇక్కడ ఒప్పుదల ప్రార్థన కాదు, గర్వముతో కలిగిన మాటలు. ఒక దొంగ, ఇద్దరు దొంగలు ఉంటారండో యేసు ప్రభు అమ్మటి. మనమ్మట కూడా దొంగలు ఉన్నారు, పంచోళ్ళు ఉన్నారు, జాగ్రత్త. దేవునికి స్తుతి కలుగును గాక. అబద్ధకులు ఉంటారు, నిజాలు పలికే వాళ్ళు ఉంటారు, అవునా కదా. శత్రువు ఉంటారు, మిత్రుడు ఉంటాడు, సాతాను ఉంటాడు, దేవుడు ఉంటాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఒక దొంగ అనే మాట మళ్ళీ చదివిస్తున్నా, వినండి. నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుకో. అయితే రెండో వాడు ఒకవైపు ఉన్నాడు, ఈ మాట మాట్లాడితే రెండో వాడు అంటాడు కదా, రే బుద్ధిలోనోడా, అయ్యా నువ్వు అట్ట మాట్లాడటం తగునా, మనము నేరస్తులమురా, దీనికి మనం ఈ సిలువేయటానికి మనకు తగును, ఏ పాపము లేదురా యేసు ప్రభులో అని ఆడ ఒప్పుకుంటున్నాడండి. చదువు తల్లి. రెండో వాడు వాణ్ణి గద్దించి నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక. చూసారండి, అప్పుడప్పుడు మనం కూడా ఏం చేయాలంటే, మంచి చేసిన వాని మీద ఏదన్నా ఒక రాయి వచ్చినప్పుడు, ఒక మాట వచ్చినప్పుడు, చెడు చేస్తున్న వాని మీద ఏం చెప్పాలంటే వాడిని గద్దించి సరి చెప్పాలి. దేవునికి స్తుతి కలుగును గాక. తర్వాత దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే. ఎందుకు చెప్పాడండి మాట? వెనకొండోళ్ళరా ఎందుకు చెప్పాడు? ఇది అయితే మనకు న్యాయమే అన్నాడు అంటే అక్కడ వారిలో ఏముంది చెప్పండి అమ్మా. మరి యేసు ప్రభులో పాపం ఉందా? ఇక్కడ మొదట అన్నోడు నేను పాపినే, నువ్వు పాపి అన్నట్టుగా మాట్లాడండి. అక్కడ అమ్మంత తెలుగు తక్కువడేం కాదు. నువ్వు క్రీస్తువైతే అంటే కానన్నట, నువ్వు క్రీస్తువైతే అన్నాడా, నువ్వు క్రీస్తువుగా అన్నాడా? అంతేనండి, అర్థమైందండి మీకు? నువ్వు క్రీస్తువు అన్నాడా? కాదు, నువ్వు క్రీస్తువు అయితే చదువు అడండి. నువ్వు క్రీస్తువు కదా అంటే నీకు నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటే కాదు. ఆయన దృష్టిలో ఎట్ట కనపడుతున్నాడు? కాదన్నట్టుగా. ఒకవేళ అయినన్నట్టు కూడా అనుకుందాం, కానీ అయినన్నట్టుగానన్నా అక్కడ విధేయత కనిపించట్లేదండి. ముఖస్తుతి ప్రార్థన అంటారు. ఇది ఏ ప్రార్థన? ఇది ముఖస్తుతి. పైగా లోపల ఒకటి ఉంటారు, ముందొచ్చి అయ్యగారు వందనాలు చెప్పానో చెప్పలేదు, ఎలమంది గారు నీకు వందనాలు. లోపలే ఉంది, ఒకటి ఉంది. పైన మాత్రం అయ్యా అంటున్నారు, లోపల మాత్రం అరే అంటున్నారు కొంతమంది. పైనమో అయ్యా, లోపల అరే. ఇది మన లోపల ఉన్న సత్వం. ఈ సత్వ కనుక్కునేవాడు, ఈ సత్వ కనుక్కునేడు ఎవడండి? ఎవరమ్మా చెప్పట్లేదండి, చెప్పండి అమ్మా. ప్రశాంతి మూతి మీద గుడ్డది తల్లి, సంతోష. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఫస్ట్ ఉన్న దొంగ అంటున్నాడు, రెండో వాడు ఏమంటున్నాడంటే రెండవ వాడు వాణ్ణి గద్దించను, అయ్యా నువ్వు అదే శిక్షలో అనే విధిలో నువ్వు ఉండవు గనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే. బా, ఎంత చక్కటి మాట ఒప్పుకున్నాడు మనోడేడా. ఇది అయితే మనకు న్యాయం. ఇది ఎందుకు న్యాయము? మనము దొంగలం, అబద్ధికులం, మోసగాళ్ళం, వ్యభిచారులం, నరహంతకులం, దోసుకున్న వాళ్ళం, దొంగిలించిన వాళ్ళం, మోసం చేసిన వాళ్ళం. ఇదైతే మనకు తగు, కానీ ఆయనకు కాదు అని ఇక్కడ శిలువ మీద ఉన్న దొంగ ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడా, కప్పుకుంటున్నాడా? మొదట దొంగ ఏం చేశాడు? కప్పుకున్నాడు. అక్కడ తన నేరాలన్నిటిని చెప్పుకోవాల్సింది పోయి అక్కడ దాచిపెట్టుకున్నాడు. హలో
అక్కడ మొదటి దొంగ ఏం చేశాడురా? దాచిపెట్టుకున్నాడు, కప్పుకున్నాడు. రెండో దొంగ ఒప్పుకున్నాడు, విడిచిపెడుతున్నాడు. ఆమెన్. కొంతమంది దేవుని దగ్గరకు వస్తున్నాం కానీ బరువు దేవుని మీద ఎట్లే, మళ్ళా బరువును మోసుకొని పోతున్నావు. నువ్వు అసలుకే నువ్వు శోధనలో ఉండావు, ఈడికొచ్చి శోధనలో నుంచి విడిపించబడి నువ్వు మంచిగా వెళ్ళాల్సింది పోయి ఇంకా భారం మీద వేసుకొని పోతున్నావు. అంటే మనం చేసేదాన్ని బట్టు, మనం వినేదాన్ని బట్టు, మనం తిరిగేదాన్ని బట్టు, మనం అటు ఇటు ఆలోచించిన దాన్ని బట్టే మన బలహీనతలు మన మీదనే ఏలుబడి చేస్తున్నాయి. గుడికి వచ్చింది ఎందుకంటే బాధను తీర్చుకోవటం కోసం. కొంతమంది గుడికి వెళ్ళి ఇంటికి పోతాకైనా మనసు బాగలేదంటున్నావు. మనసు బాగలేదా నువ్వు మందిరికి వచ్చి మంచి ఫ్రెష్గా మనిషి అయి పోవాల్సిన దానివై ఉండి ఇలాంటి భారం మోసుకొని పోతున్నావంటే ఇగో ఇలాంటి మాటలు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ దొంగ తన భారం తన మీదనే ఉంచుకున్నాడు. రెండో దొంగ తన భారాన్ని ఒప్పుకొని దేవునికి చెప్పుకొని ఒప్పుకుంటున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. చదవండి. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. మనకు శిక్ష మనకు కలిగింది, ఇది తగిన ఫలం. ఇది నరుడు ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాడని వాక్యం ఉన్నట్టుగా మనం చేసిన దానికి ఇది మనకు తగు. మనం నేరస్తులము కానీ ఈయన ఏ పాపము ఏ తప్పుతము చేయలేదని స్పష్టంగా దొంగ స్థలం ఆ మాట ఇస్తున్నాడండి. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, ఎంత చక్కటి మాట అండి. దొంగోడు కూడా మంచి బుద్ధి వస్తుందండి. ఒక్కొక్కసారి ప్రత్యుత్తాప కలిగింది కదా. యేసు నేను కూడా నీ రాజ్యానికి వచ్చేటప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంటే నీ చిత్తాన్ని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. ఇది కూడా కుష్ఠరోగి వచ్చి అంటాడు నీకు ఇష్టమైతే నేను అయ్యా అంటాడు. ఏడవన దొంగ కూడా నీ చిత్తమైతే జ్ఞాపకం చేసుకో ప్రభు. తోసేయకుండా పారేయకుండా ఒకవేళ నీ బిడ్డగా నన్ను భావించాయి. ఎందుకంటే నేను పాపాత్తుకుని, నేను దొంగని, నేను అబద్ధికుని, మోసగాన్ని, నరహత్య చేశాను. ఏం చేశానో నాకు తెలుసు, కానీ నా చరిత్ర నీకు కూడా తెలుసు ప్రభు. కానీ నీ రాజ్యానికి రావాలనే మనసు నాకు ఉందయ్యా. జ్ఞాపకం చేసుకుంటావా, జ్ఞాపకం చేసుకుంటావా అని అడుగుతూ, దేవుడు అనంత జ్ఞాని కదండి, దేవుడు మంచి మనసున్నోడు కాదండి, దొంగను దొంగలాగానే చూశాడండి. ఒకసారి నేర్చుకోండి ఈ పాఠాన్ని దయచేసి. ఆయన దొంగనే కదండి సిలువెక్కింది. యేసు ప్రభు కూడా దొంగ కాదు, ఆయన సిలువ మీద ఉన్నాడు. ఈయన నిర్దోషి, వాళ్ళు దోషులు. కానీ నిర్దోషిని పట్టుకొని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు దొంగని దొంగలాగా చూడలేదు, అబద్ధికును అబద్ధములోనే ఉంచలేదు, వ్యభిచారిని వ్యభిచారణములోనే ఉంచలేదు, ఆ దొంగను దొంగలాగానే ఉంచలేదు. దేవుడికి ఒక మంచి మనసు అంటే ఏది? ప్రేమించడమే మంచి మనసు అండి. ఆయన అంటున్న మాట చదవండి. అందుకు ఆయన వారితో నేడు నువ్వు నాతో కూడా అంటే దేవుడు కూడా దొంగ మీద ఒక ప్రమాణం చేసి చెప్పినట్టుగా ఉంటుంది. మళ్ళీ సందేహపడతాడేమో పాపం. నిశ్చయముగా అనే మాట అంటే వాస్తవం, నువ్వు నాతో ఉంటావు, నువ్వు నాతో కలిసి ఉంటావని దేవుడు కూడా దొంగతో ఒక ఒడంబడికి, ఒక వాగ్దానం, ఒక అభయం దేవుడు ఆ దొంగకి ఇస్తున్నాడు, ఇచ్చాడు. అప్పుడు ఏం జరిగిందండి? దొంగ కూడా మారు మనసు, దొంగ కూడా అబద్ధాన్ని ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదా? మరి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం ఒప్పుకుంటున్నామా? ఇక్కడికి వచ్చి రహస్యంగా ఒప్పుకో దయచేసి. కొంతమంది నోరే తెరవరండి. ఏమండి, కొంతమంది నోరు తెరిచి మీకున్న జ్ఞానముతోటన్నా మీరు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను దోషినయ్యా, కానీ నువ్వు నిర్దోషివయ్యా, నీ బలిపీఠం దగ్గరకు వచ్చాను. మరి ఇంకా బైబిల్లో చాలామంది ఉన్నారు కానీ సమయం లేదు నేను చెప్పటానికి. దయచేసి వాళ్ళందరూ వచ్చి ఒప్పుకున్నారు, విడిచిపెట్టారు, కనికరం పొందుకున్నారు, రక్షణ పొందారు, దేవుని మహిమను పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే యేసు నామములో నువ్వు ఒప్పుకొని చెప్పుకొని విడిచిపెట్టు, దేవుని కనికరమును పొందుదువుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక.
అంటాడు. అక్కడ దొంగకి ఏం కలిగిందంటే గొప్ప రక్షణ కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ శిలువ మీద ఉన్న దొంగకు కూడా ఏం కలిగిందండి? రక్షణ కలిగింది. ఒప్పుకున్నాడు కాబట్టి. ఒక 5గురిని మనం ఇక్కడ ఒప్పుకున్న వాళ్ళు చూస్తున్నాము. మిగతా 5గురిని నేను వివరించను కానీ కప్పుకొని చెప్పుకోక అలాగనే మోసుకున్న వాళ్ళ శిక్షణ ఎందుకు చూద్దాం. మొదటిగా దయచేసి ఆదికాండం 4వ అధ్యాయము 9 నుంచి 15 చదివితే అక్కడ ఒప్పుకోకుండా దాసుకున్నవారు, చెప్పండి, ఒప్పుకోకుండా దాసుకున్న వాళ్ళు, ఇక్కడ ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళని చూసాము. ఇప్పుడు కప్పుకొని దాచుకున్న వాళ్ళ గురించి చూపిస్తున్నా. వివరించున్న టైం లేదు, 11 అయిపోయింది. ఒక 20 నిమిషాల్లో ఈ వాక్యాన్ని ముగించాలని నేను ఆశిస్తున్నాను. చూడండి, ఆదికాండము 4:9 నుంచి 15 వరకు మనం చదివితే కయ్యోను ఏబేలు, చెప్పండి, కయ్యోను ఏబేలు. ఏబేలు పెద్దోడా కయ్యోను పెద్దోడా? చెప్పండి. కయ్యోనే పెద్దోడు. పెద్దోడు చిన్నోనికి బుద్ధి చెప్పాలా, చిన్నోడు పెద్దోనికి బుద్ధి చెప్పాలా? మన సంప్రదాయం ప్రకారం అటు ఎదవా పెద్దోడే చిన్నోనికి చెప్పాలి. చిన్నోడు మంచి పనులు చేస్తుంటే పెద్దోడు వచ్చి అడ్డగించినట్టుగా చూస్తున్నాం. పెద్దోడు పొందుకోవాల్సిన దీవెనలు చిన్నోనికి వచ్చినాయి. చిన్నోడు పొందుకోవాల్సిన దీవెనలు అదే ఆ పెద్దోడు పొందుకోలేకపోయాడు. కయ్యోను దేవునికి వ్యతిరేకంగా చేశాడండి. పెద్దోడు దేవునికి విరోధంగా పాపం చేశాడండి. ఎందుకో తెలుసా? అక్కడ ఏం జరగలేదండి. దేవునికి ఇచ్చే కాడ దేవునికి వచ్చే కాడ జరిగింది వాళ్ళకి సందేహం. అక్కడ ఏం నేరం కాలేదండి. ఇద్దరు వారు కొడుకులు, ఇద్దరు అన్నదమ్ములు, దేవునికి స్తోత్రము కలుగును గాక. కయ్యోను ఏబేలు, వీళ్ళిద్దరికి ఎక్కడొచ్చిందంటే ఆస్తులు కాడ కూడా కాదండి. పొరపాటు ఎక్కడ జరిగిందంటే దేవునికి వచ్చే కాడ దేవునికి ఇచ్చే కాడ వచ్చింది. ఎత్తేసాలు. కయ్యోను ఏం చేస్తున్నాడంటే భూమిని పండించుకునేవాడు కయ్యోను. ఏబేలు ఏం చేసేవాడు? చాలాసార్లు విన్నారు కదా, గొర్రెలు కాసుకునేవాడు. ఏ వ్యాపారం చేసుకున్నాడో ఆ వ్యాపారం నుంచి దేవునికి ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. ఎవరండి? కూరగాయలు పండించుకున్నవారు కూరగాయలు తీసుకొని వస్తాడు. వానికి పండింది ఏంటి? కూరగాయలు కనుక. వ్యవసాయం చేసుకునేవాడు వ్యవసాయం నుంచి వచ్చే ధాన్యాన్ని తీసుకొని వస్తారు. ఈ మధ్య ఒకరు మన ముచ్చింతల్లో సంఘస్థులు ఒకరు వచ్చి ధాన్యం తీసుకురావటం కోసం మంచిగా వివరంగా నన్ను అడిగింది. అయ్యా, మొన్న వచ్చిన వరదకి పంటంతా నష్టపోయింది. మేము మొదట బస్తా దేవునికి ఇవ్వాలనుకున్నాం. ప్రథమగా ఫస్ట్ ధాన్యం మేము దేవునికి ఇవ్వాలనుకున్నాం. కానీ వరద వచ్చినందువల్ల ఒడ్డు శేషుగా లేవు, కొంచెం మట్టి కొట్టుకొని ఉన్నాయి. అయినప్పటికైనా మిమ్మల్ని మేము కనుక్కునేది ఏంటంటే మీరు చేస్తున్న పరిచర్య మేము చూస్తున్నాం. చాలా మీరు భోజనాలని, పండగలని, పేద బిడ్డలకి చాలా మీరు అన్నదానం చేస్తున్నారు. కానీ మేము వడ్లే ఇవ్వాలనుకున్నాం, కానీ వడ్లు బాగలేవు. ఏం చేయమంటారు అడిగినప్పుడు బాగుంటే ధాన్యమే ఇవ్వండి అమ్మా అన్న. బాగలేకనే కదండి మిమ్మల్ని అడిగిందంటే అవి మరి తినటానికైతే పనికిరావు, కానీ అయ్యా తెమ్మంటే తెస్తామన్నారు. మళ్ళీ తినటానికి బాగలేనప్పుడు ఏం చేస్తామంటే ఆమె అన్నది కదా, ఆ రేటు ఎంతైతే వస్తుందో ఆ ధాన్యానికి ఆ రేటు తీసుకొచ్చి ఇస్తానని అంటే సరే ఓకేనమ్మా అని చెప్పడం జరిగింది. అంటే ఆమె ఏం పని చేసుకునేమే? వాళ్ళు ఏం పని చేసేవాళ్ళండి? అది వ్యవసాయం చేసుకునే వాళ్ళు కాబట్టి వ్యవసాయంలో నుంచి వచ్చిన ధాన్యాన్ని దేవునికి ఇవ్వాలనుకున్నారు. మరి ఏబేలు ఏం చేసేవాడు? గొర్రెల కాపరి. గొర్రెలు పుడతాయిగా, పిల్లలు వస్తాయి కదా, పొట్టేళ్ళు కానీ ఆడపిల్లలు మగపిల్లలు పెడతాయి కదా. ఆయన ఏం చేస్తున్నాడు? తొలుసూరుగా పుట్టిన వాటిని, ప్రథమగా ముందు పుట్టిన మంచి క్రొవ్వుతో ఉన్న పొట్టేళ్ళు తీసుకొని వస్తున్నాడు. ఈ సూపు ఆయన మీద పడ్డది. కయ్యోను సూపు ఏబేలు మీద పడ్డది. మంచిదేనండి. మంచి చేసే వాళ్ళకి అడ్డుపడబాకండి. మంచి చేసే వాళ్ళకు అడ్డుపడకూడదండి. ఇక్కడ ఏం జరిగిందో తెలుసండి? మరి కయ్యోను ఏం చేసేవాడు? పంటను పండించేవాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కూడా పంట పండుతుంది, కానీ మంచి ధాన్యం ఫస్ట్గా ఉన్న ఒడ్లన్నీ కూడా రాశిలో ఉన్న ఒడ్లు పక్కన పెట్టుకొని తూర్పాల పడ్డప్పుడు చివర పడిద్దిగా తాలు, మట్టి పిల్లలు, తాలు, ఒరిజినల్ గింజలేమో పక్కకి నెడుతున్నాడు, కొట్లో పోసుకుంటున్నాడు.
తాలుతో ఉన్న ధాన్యాన్ని ఒక బత్త తీసుకొచ్చి దేవునికి ఇస్తున్నాడు. ఇది చూశాడు దేవుడు. ఏబేలు ఇచ్చిన కానుకను చూశాడు. అప్పుడు దేవుడు అడిగాడు, కయ్యోను, మీ చేలలో పండిన ధాన్యం ఇదేనా? నువ్వు తేవాల్సింది తేట్లేదయ్యా. అదిగో మీ తమ్ముడు చూడు, శ్రేష్టమైన అర్పను, శ్రేష్టమైన కానుకను తీసుకొస్తున్నాడని దేవుడే డైరెక్ట్గా కయ్యోను అడిగాడు. అమ్మ బాబో, నా గుట్టంతా బయట పెట్టాడు కదా, ఇదంతా నా గుట్టు బయటపడటానికి అడ్డవడిప్పుడు అపవాద తమ్ముడు, నా గుట్టంతా బయట పెట్టడానికి నాకు విరోధవడిప్పుడు తమ్ముడు కయ్యోను. వాడేగాక మంచిది ఇవ్వకపోయి అదో బక్క చిక్కిందో, వాతలేసిందో, గుడ్డుదో, కుంటిదాన్నో, బాగలేదని తీసుకొస్తే నేను ఇచ్చిన దానికి ఆయన ఇచ్చిన దానికి సరిపడేది. ఆయన ఇచ్చిందో శ్రేష్టమైనది ఇచ్చాడు, నేను ఇచ్చిందో తాలు చివర బండిన దాంట్లో తీసుకొని ఇచ్చాను. అందుకని నా గుట్టంతా బయట పెట్టాడు. అసలు ఈయన్నే తీసేస్తే పేడే పోయితిగా, అవునా కదండి? ఇతన్నే తొలగిస్తే ఇక పని అయిపోద్ది అనుకున్నాడు. బా ఒక సపట్టు కొట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పని అయిపోయిందిగా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటాడు కదా, అక్కడ చదవండి, ఇందాక అధ్యాయం చూపించా కదా, ఎక్కడున్నాడని కయ్యోను అడగగా అంటే అన్నాదమ్ములు ఒక కాడున్న సంగతి తెలుసు, మాట్లాడుకున్న సంగతి తెలుసు, అతన్ని కొట్టడం, అతన్ని చంపటం ఇదంతా తెలుసు కూడా. దేవుడు అడిగినప్పుడు అప్పుడన్నా ఒప్పుకోవాల్సి ఉందండి. ఏమో చిన్న పొరపాటు జరిగిందయ్యా, గబుక్కున ఇచ్చే కాడ తెచ్చే కాడ నా తమ్ముడి మీద కొద్దిగా కోపపడ్డా, తొందరగా కొట్టలేదు కానీ కొట్టాలనుకున్నా, చనిపోతాడనుకోని చచ్చిపోయాడయ్యా, నేనే తప్పుతం చేశాడని ఆడ ఒప్పుకుంటే ఏ విధంగా ఉండేవాడోనండి. కానీ అక్కడ ఒప్పుకోలే. ఏం చేసిన దాన్ని కప్పుకొని దాచిపెట్టుకున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. చాలామంది మాట్లాడతాం, చాలామంది పనులు చేస్తాం, కానీ మనం దాచుకుంటాం తప్ప ఒప్పుకొని ప్రార్థన చేయమండి. చాలా విషయాలు ఉండే, దయచేసి త్వరగా వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఒక మాట వివరిస్తాను. కయ్యేను గురించి, ఏబేలుని గురించి మనం చూస్తున్న మాట ఏంటంటే, ఏబేలు దేవునికి ఇష్టమైన బలి అర్పించేవాడండి. దేవునికి ఇష్టమైన బలి అర్పించేవాడు. ఇష్టమైన బలి ఏంటంటే తొలుసూరుగా పుట్టినవి దేవునికి తీసుకొచ్చి ఇచ్చేవాడు. కయ్యోను ఎలాంటి వాడంటే నచ్చి నచ్చక, ఇష్టం ఉండి ఇష్టం లేక. కొంతమంది కూడా మీటింగులప్పుడు కానీ, ప్రార్థనలప్పుడు కానీ, మేము కట్టడ చెప్పినప్పుడు తొలిగా ఇచ్చే తొందరగా ఇస్తారు. కొంతమంది చివరిగా అందరు ఇచ్చారు మరి నేను కూడా ఇవ్వకపోతే ఉసురోము అనుకుంటారని చివర్లు ఇస్తుంటారు. అప్పుడప్పుడు చివర్లు ఇచ్చినా కొంతమంది సనుగుకుంటా, గునుగుకుంటా ఇస్తారండి. అట్టా చెయ్యబాకండి. ఇచ్చేది చివర్లో ఇచ్చినా, లాస్ట్లో ఇచ్చినా, మొదటలో ఇచ్చినా సంతోషంగా నిశ్చయముగా ఇవ్వండి. అర్థమవుతుందా బిడ్డ? ఎలా వాళ్ళ సంతోషంగా ఇచ్చిన వాడిని సంతోషంగా దీవిస్తానంటాడు. కొరంజీల్లో ఉంటుంది. పిసిరితరంగాను బలంతమ్మగాను ఇష్టము లేకోకుండా ఇస్తే ఆ కానికంటే దేవుడు అంగీకరించేవాడు కాదండి. చేతులెత్తి చెప్పండి అండి. అక్క ఏసక్క చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి అక్క. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆ ఇచ్చే కాడ వచ్చే కాడనే వాళ్ళందరికీ పగొచ్చి తమ్మును చంపేశాడండి. కయ్యోను తమ్ముని ఏం చేశాడు? చంపేస్తే తమ్ముడు స్వర వినగపడలేదు, కానీ తమ్ముడిలో నుంచి వచ్చిన బ్రెడ్, రక్తం భూమి మీద మొరపెట్టి దేవుని పిలుస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. పెద్దలు అంటారు చూసారండి, తాతకి పెట్టింది తలాపునే, ఉంగుంగట్టిన గుడ్డ ఇంట్లో వేసిన వాసనే, పెరట్లో వేసిన వాసనే. ఆ వాసన ఎక్కడికి? అదే కయ్యోను ఏబేలు ప్రాణాన్ని కోల్పోయినా అతనిలో ఉన్న నిజంగా రక్తం ఉంది చూసా, భూమి మీద పడది. ఆ రక్తం అంట స్వరములాగా మార్చబడి దేవునికి మొరపెట్టుతుందంట. అప్పుడు కయ్యోను అడిగితే ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడు. రే, మీ తమ్ముడైన ఏబేలుని పొలములో నువ్వు బలవంతంగా పడి అతను చంపలేదారా? అతడు చచ్చిపోయిన ఆ భూమి మీద
పడ్డ రక్తము నాకు మొరపెట్టుతుందో నాకు వినబడ్డది. మీ తంపునే చంపినవు గక నువ్వు ఎక్కడ నిలబడలేవురా, ఏ భూమి నీకు పండదురా, నువ్వు దేశ దిమ్మరవై పరదేశంగా తిరుగుతావని చెప్పేశాడు. దేవునికి స్తుతి కలుగును గాక. నీకు ఆశీర్వాదాలు లేవుగా, నీకు శాపాలు తప్ప ఆశీర్వాదాలు మీకు లేవు. ఎందుకో తెలుసా? ఒక మంచి వాడిని తొలగించినందుకు అతని మీదకి ఏమొచ్చిందో తెలుసా అండి? శాపం వచ్చిందండి. నా సేవ అనుభవంలో సాక్ష్యముగా చెబుతున్నాను. ఒక మంచిగా పనిచేసే వాళ్ళ మీదకి ఒక విరోధంగా నువ్వు పనిచేస్తే దేవుడు వాళ్ళని క్షమించడండి. దేవుడు వాళ్ళని క్షమించడండి. నేను చెప్పట్లేదండి, వాక్యం చెబుతుందండి. దేవుడు ఒక మంచి పనులు చేసే వాళ్ళని, మనుషులకు సహకరించే వాళ్ళని, మనుషులను ప్రేమించే వాళ్ళని, మనుషులకు సహాయపడే వాళ్ళని, మనుషులుగా ప్రేమిస్తున్న వారిని అడ్డగించాలని ప్రయత్నిస్తే భూమి మీద నిన్నే అడ్డగించి నిన్ను తొలగిస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఒకవేళ దేవునికి నచ్చిన మెచ్చిన వేదన చేస్తే లోకం నిన్ను ఎంతమంది చుట్టుకున్నా దానిలో నుంచి గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. చేతులెత్తి సపోర్టు కొట్టేసే నామని మహిమపడుతుము గాక. ఇక్కడ కయ్యాను చాలా శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. ఎందుకు పడ్డాడంటే మంచి పని చేసే వ్యక్తికి అడ్డుపడ్డాడు, తన ప్రాణాలు తీశాడు. తన బ్రతకటానికి బ్రతుకుతున్నాడు కానీ సరైన బ్రతుకు కాదండి. దేశ దిమ్మరి పరదేశీ, నెమ్మదలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆశీర్వాదాలు కోల్పోయాడు, శాపాలు పొందుకున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ కయ్యాను ఏం చేశాడంటే ఒప్పుకోలే. ఏం చేశాడండి? కప్పుకున్నాడు. ఇంకొకరిని చూపిస్తా. ఎవరంటే ఆకాను. ఆకాను గురించి నేను రాత్రి మొన్న చూపించాను. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆకాను అనే వ్యక్తి ఒక దేశంలోకి వెళ్ళి, ఒక గుడారములోకి వెళ్ళి ఎండి బంగారం అనే కమ్మి తీసుకొచ్చి దాచిపెట్టుకున్నాడు. ఆకాను ఎండిని దొంగిలించినందువలన, బంగారాన్ని దొంగిలించినందువల్ల యుద్ధానికి వెళ్ళిన యెహోషువ అంటున్నాడు, ఇక్కడ ఎవరిలైనా ఏ తప్పితమైనా ఉందని ఎతికితే ఆ గుడారములో భూమిలో మట్టి తీసి ఆ గుంటలో దాచిపెట్టాడండి ఆ బంగారాన్ని. ఇక్కడ ఏం చేశాడంటే తన తప్పుని కప్పుకున్నాడు. అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచాడు, మీలో ఒక వ్యక్తి ఒక అన్యాయంగా ఒక వస్తువుని తీసుకొచ్చాడు కాబట్టి అతని దగ్గరనే శాపం ఉందని దేవుడు చూపిస్తే అతన్ని చివరికి రాళ్లతో కొట్టి చంపడం జరిగింది. నేను వివరించట దయచేసి. ఆకాను ఏం చేశాడంటే చెప్పుకోవాల్సింది, ఒప్పుకోవాల్సింది కప్పుకొని దాచిపెట్టుకున్నందుకు మరణశిక్ష విధించబడ్డది. కప్పుకున్న వాళ్ళు ఒకటి కయ్యాను, రెండోది ఆకాను. చెప్పాలి, ఒకటి కయ్యాను. వీళ్ళెవరు? కప్పుకున్నోళ్ళు. ఒప్పుకున్నోళ్ళు ఇందాక చూసుకున్నాం కదా. ఈ కప్పుకున్నోళ్ళు జీవితంలో ఏం జరిగిందంటే శాపగ్రస్తులుగా మార్చబడ్డారు. మూడో వాళ్ళు చూద్దాం దయచేసి. ఎవరినంటే గెహాజీ నయమాన్ వచ్చాడు ఎలీషా దగ్గరికి. ఆ నయమాను బంగారం, బట్టలు, ఎండి బహుధనం తీసుకొని వస్తే ఈయన ధనం మీద పడది గెహాజీకి కన్ను. అక్కడ దైవజనుడు మూలుగుతూ ప్రార్థన చేస్తున్నాడు, గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. నయమాన్ వచ్చాడు, అన్ని తీసుకొని వచ్చాడు. ఇదిగో మీ దైవజనుడికి ఇవ్వాలనుకున్నా, ఆయన తీసుకున్నట్టున్నాడు అని ఈ నయమాన్ అనే వ్యక్తి రోగి వస్తే అదంతా నేను వివరించటం మనకి చాలా సంగతి తెలుసు. కప్పుకున్న వాళ్ళ సంగతి గురించి చెప్తున్నా. దైవజనుడేమో గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. గెహాజీ ఎలీషాకి శిష్యుడిగా పనిచేస్తున్నాడు, శిశువత్వాన్ని ఎమ్మటిస్తున్నాడు. దయచేసి పరిచర్యలో వాలంటీర్ వాళ్ళు ఉంటారు, సంఘ పెద్దలుగా ఉంటారు, శిశువులుగా పనిచేస్తారు, మందిరానికి సమీపంగా ఉన్నారు. ఆ దైవజనుడికి దేవునికి తెలియకుండా నువ్వు ఏదైనా దొంగిలిస్తున్నావో దయచేసి నువ్వు కప్పుకోవటానికి ప్రయత్నించబాకు, ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నించి. గెహాజీ ఏం చేశాడంటే ధనం మీద ఆశపడ్డాడు. అప్పుడు నయమాను వెళ్తూ దైవజనుడు చూడలే, అయ్యా మా యజమానుడు లోపల ఉన్నాడు, మీరు తీసుకొచ్చిన బంగారము, బట్టలు, ఎండి
నాకు ఇచ్చిపో, నేను ఇస్తానన్నాడు. అక్కడికి నయమాన్ ఏం చేశాడంటే గేయాజీకి ఏం చేశాడండి, ఇచ్చాడు. ఇచ్చిన సంగతి దైవజనుడు చూడలేదు, కానీ దూత ద్వారాగా స్వప్నము ద్వారాగా ఎలీషాకు దేవునికి తెలిసింది ఈ గేయాజీ తీసుకున్న ధనం. గేయాజీ ఎక్కడికి వెళ్ళావయ్యా నువ్వు అని అడుగుతాడు. అప్పుడు అనాల్సి ఉండే, ఏమో ప్రభువా, అదే ఏమో దైవజనుడా, నాకు ఎందుకో వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను, ఆ నయమాన్ తీసుకొచ్చిన బంగారం మీద నా మనసు పడది, తీసుకొచ్చుకున్నాను అంటే బాగుండేది. ఆయన ఏం పోయింకాడో తెలుసా, కయ్యేనులాగానే నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నేను ఇక్కడే ఉన్నానని అంటాడు. అప్పుడు దైవజనుడు అంటాడు, నా మనసు నిన్ను ఎరిగింది, నువ్వు పరిగెత్తుకొని నయమాన్ దగ్గర ఉన్న వస్తువులని తీసుకొచ్చున్నావు. నయమానుకు కలిగిన కుష్టి వ్యాధి, నయమాను మీద ఉన్న ఏలుబడి చేసే రోగము నీకును నీ పిల్ల తరంతరానికి ఉండును కాకని పలికాడు. నేనన్నానా, బైబిల్ చెబుతుందా? చెప్పమ్మా. కప్పుకున్నోళ్ళండి, కప్పుకున్నోళ్ళ సంగతి చెప్తున్నా. నీకును నీ పిల్లలకి ఏముండాలి, ఆ కుష్టి వ్యాధి ఉండునుగా కంటే ఎంత శాపగ్రస్తుడైపోయాడో తెలుసా అండి. దయచేసి సంఘములు ఉన్న సంఘమా, దేవుని బిడ్డల్లారా, మీరేం చేస్తున్నారు? మంచి వాటిని చేస్తున్నారా, మంచిని మీరు చెడుగా మారుస్తున్నారా? ఆలోచించండి. దైవ గ్రంథాన్ని చెప్తున్న మాట, ఒప్పుకున్నోళ్ళను ఒక 5గురిని చూసాము, కప్పుకొని దాచుకున్న వారిని 3వ వ్యక్తి మనకి ఎవరు కనపడుతున్నాడంటే గేయాజీ. మొదటి మనిషి ఎవడ, నెంబర్ 1 కయ్యను, 2వవాడు ఆకాను, 3వవాడు గేయాజీ. గుర్తున్నాయా? పేర్లు గుర్తున్నాయా? గుర్తుంచుకోండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. 4వ వ్యక్తిని చూద్దాం. సపీరా స్త్రీ, అననీయ. వీళ్ళు కూడా ఏం చేశారు, దాన్ని డబ్బును పొలం అమ్ముకొని అపోస్తులైన పేతురు దగ్గరకు వస్తే కొంత దాచుకొని కొంత తీసుకొని ఎవరి దగ్గరకు వచ్చారు, మందిరానికి వచ్చారు. మందిరంలో పాస్టర్ గారు ఎవరు, బర్నబాసా, పేతురు. పేతురు ఇటనే వాక్యం చెబుతున్నాడు అనుకుందాం. పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. అక్కడ అననీయ సపీర ఇద్దరు రాలే, వంతుల ప్రకారం ముందు ఒక ఆయన వచ్చాడు. వచ్చి, అయ్యా మా పొలంలో ఇంత అమ్ముకున్నాం, మీకు ఇంత ఇస్తున్నాం అని చెప్తే, ఆ కొంత దైవజనుడు కదండి. దైవజనుడు అంటే ఎవరు? దేవునికి మనుషులకు ప్రతివిధండి, వర్తమానికుడండి. ప్రార్థన చేస్తాడు, దర్శనాలు ఇస్తాడు, స్వప్నం ఇస్తాడు, జరగబోయే వాటిని చూపిస్తాడు, జరిగిన వాటిని చూపిస్తాడు, మాట్లాడుతాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. ప్రార్థన చేస్తున్నప్పుడు అపోస్తులైన పేతురు పాదాల దగ్గర పెడితే ఆయన అంటాడు, అయ్యా మీ పొలం ఇంతకే అమ్మారా అన్నప్పుడన్నా, అయ్యా ఏమోనైనా కొంత మా దగ్గర ఉంది, కొంత మేము తీసుకొచ్చినామంటే బాగుండు, ఇంతే మినమని చెప్పేశారు. అంతేకాదు కొంతమో దాచుకున్నారు, కొంతమో తీసుకొని వచ్చాడు. ఇది ఎవరికి తెలిసింది? దేవుడా? తల్లి దేవుడు కాదమ్మా, దైవజనుడు అక్కడ ఉన్నది. చెప్పో అని దేవుని మీదనే చెప్పో, దేవుని సేవకుడికి తెలిసింది. కాదు నువ్వు కొంత దాచుకున్నావు, కొంత తీసుకొని వచ్చావు, నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణే మోసం చేసినామని అడిగాడు. అప్పటికప్పుడే ఇంటికి తిరిగి వెళ్ళేవాడు అక్కడే పడి చచ్చిపోయాడండి. నోటి మాట చెప్పమ్మా. నోటి, మనం అనుకుంటాం నోటి మాటలే అనుకుంటున్నాం. ఆ నోటి మాటే నీ కుటుంబాన్ని బ్రతికిస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది. ఆ నోటి మాటే నీకు చాలా శోధనలు తెప్పిస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఎన్నో వ్యక్తి అనే 4వ వ్యక్తి, 5వ వ్యక్తిని చూపించి ప్రార్థన చేస్తా. ఎందుకంటే నేను ఇంకా రిఫరెన్స్ కూడా చూపించలేదు, ఇక నేను ముగించేస్తా. ఎందుకంటే టైం అయిపోయింది కనుక. పరిశుద్ధాత్మ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మాట ఏంటంటే చూడండి, అపోస్తుల కార్యం, అదే రాజుల గ్రంథాన్ని కానీ యెహోషువ గ్రంథాన్ని కానీ మనం చూస్తే ఒక స్త్రీని గురించి చూస్తాము, ఒక అననీయ సపీరుని గురించి చూస్తాము. వీళ్ళు కూడా అననీయ సపీరతో లెక్కేసుకుంటే ఒక 5గురు చూస్తాం మనం. 5గురు కూడా సరే, భర్త అంటే పోయినోడు తిరిగి రాలేదు కదా, భార్యని నిజం ఒప్పుకోవాల్సి ఉంది. అక్కడ ఏం చేసిందంటే, అమ్మా మీ పొలం ఇంతకే అమ్మారా,
అని అన్నప్పుడు ఏమో కూడా పాపం ఆయన ఇద్దరు ఇంట్లో మాట్లాడుకున్న వాళ్ళు కదా. ఎవరిద్దరు? భార్య భర్త ఇద్దరు మాట్లాడుకున్నారు కాబట్టి మా ఆయన చెప్పిందే నేను చెప్పాలనుకుంది ఏమే, వాళ్ళ ఆయన చెప్పింది అబద్ధమన్న సంగతి దేవుడు బయలుపరిచిన సంగతి ఏమికి తెలియదు. ఇద్దరు కూడుకొని పలుకున్న మాటలు కనుక మళ్ళీ వాళ్ళు అదే వచ్చి ఆమె అదే చెప్తాకనే ఆమె కూడా అబద్ధం చెప్పినందువల్ల ఆమె కూడా ప్రాణాలను కోల్పోయింది. ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వెళ్ళలేదండి. అననీయ చెప్పండి అమ్మా, దేవునికి వాళ్ళిద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ ఇద్దరిని లెక్కేసుకుంటే 5. ఎవరెవరు? మొదట ఆయన ఎవరు? కయ్యేను. రెండో ఆయనే ఆహాను. మూడో ఆయనే గెహాజీ. 5 అననీయ సపీరా. ఈ 5 మనం చూసేది ఏంటంటే కప్పుకున్నారా ఒప్పుకున్నారా? అమ్మా, కప్పుకున్న వాళ్ళు, ఒప్పుకున్న వాళ్ళని ముందు చూసినాము, కప్పుకున్న వాళ్ళని రెండో వాళ్ళు చూసినాము. కప్పుకున్న వాళ్ళ దగ్గర ఉందామా? ఒప్పుకొని విడిచిపెడితే మనం కనికరం పొందుతామా? చెప్పండి అమ్మా. ఆశీర్వాదాలు రావట్లేదు, ఆరోగ్యము రావట్లేదు, సమృద్ధిగా దీవించబడట్లేదంటే లోపాలు ఉండబట్టే మన స్థితి ఉంటుంది అక్క. ప్లీజ్ అక్క, దయచేసి 2 చేతులు జోడించి చెబుతున్న తమ్ముడు, మనం ఫలించకపోవటానికి కారణం ఏంటి? ఒప్పుకోకపోవటం. మనం దీవించబడటానికి కారణం ఏంటి? ఒప్పుకోకపోవటం. కప్పుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? కప్పుకోవటానికి ప్రయత్నం చేయబాకు, దయచేసి చెప్పు. ఒప్పుకొని విడిచిపెడితే కనికర సంపన్నుడు నిన్ను కనికరించునుగాక, నిన్ను ప్రేమించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యాన్ని కప్పుకునే వారముగా కాక ఒప్పుకొని విడిచిపెట్టే వారముగా మా సంఘాన్ని, నన్ను మీరు దీవించి నడిపించమని యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి.